సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం సర్వారంలో నీటి కష్టాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సర్వారంలో 3-4 రోజులకు ఒకసారి ట్యాంకర్లో నీళ్లు సప్లై చేస్తున్న పరిస్థితి నెలకొంది. చెరువులలో చుక్క నీరు లేకపోవడం, బోర్లు ఇంకిపోవడం వల్ల నీటి కోసం ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. కనీసం అధికారులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సాగర్ నుంచి నీళ్లు వదిలినప్పుడు కనీసం నియోజకవర్గంలో ఉన్న చెరువులను నింపి ఉన్నట్లయితే నీటి కష్టాలు ఉండేవి కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. త్రాగునీటికి సాగునీటికి నీరు లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఇంతవరకు ఏ అధికారి కూడా గ్రామ పంచాయతీ వైపు వచ్చి కనీసం చూడలేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి సంబంధిత అధికారులు తమకు త్రాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సూర్యాపేట డిస్ట్రిక్ట్ గడిపల్లి మండలం సర్వారం గ్రామం ప్రజలకు తెలియజేయడం, అధికారులకు తెలియజేయడం, మా బోర్లు చూడండి ఏ విధంగా ఉన్నాయో. వాటర్ ట్యాంక్ నీళ్ళు రావట్లేదు. మా పరిస్థితి దీన స్థితిలో ఉంది. కావున మన ఇన్ఛార్జి గారు అయితే, స్పెషల్ ఆఫీసర్ గారైనా కూడా, కార్యదర్శి గారైనా, గ్రామ పంచాయతీ సర్పంచ్ వెళ్ళిపోయిన కాంచి కూడా ఇంతవరకు మమ్మల్ని పట్టించుకున్న నాదుడు కూడా లేరు. విశ్వజ్వరాలు బడి మాలోకంగా ఊర్ల మీద లక్షల కుమ్మరిచ్చి కూడా ఈరోజు నీళ్ళు ఎక్కడికి రావాలన్నా కుంటుకుంటూ పోవాల్సి వస్తుంది. కనుక కలెక్టర్ గారికి తెలియజేయడం ఏమనగా మా గ్రామ పంచాయతీ పరిస్థితిని చూసి మీరు మమ్మల్ని ఏదో విధంగా నీళ్లు సాగనీళ్ళు విడుదల చేసి మాకు ఏదో విధంగా నీళ్లు రప్పియాలని కోరుతున్నాం. అదేవిధంగా చుట్టూ బోర్లు వేసి ఒక బోరన్న 2-3 బోర్లన్న గ్రామానికి వేసి మాకు నీళ్ళ సదుపాయం కల్పించాలని స్పెషల్ ఆఫీసర్ కానీ, గ్రామ పంచాయతీ కార్యదర్శి కానీ, మా గ్రామ పంచాయతీ ఇన్ఛార్జ్ అనే వ్యక్తిని అసలుకి చాలా మంది ఊళ్ళో జనం కూడా చూడలేదండి. ఊళ్ళో సైడ్ కాలువలు తీయడం కానీ, దోమల మందు కొట్టేయడం కానీ, ఇలాంటి ఎటువంటి ఏ కార్యక్రమాలు చేయట్లేదు. జనం చాలా వరకు రోగాల బారిన పడి హాస్పిటల్ పాలై లక్షలకు పోస్తారు. ఊళ్ళో ఎటువంటి పనులు కూడా జరగట్లేదు. ఇన్ఛార్జ్ అన్నారు, కనీసం ఊళ్ళో చాలా మందికి ఇన్ఛార్జ్ అనేవారు ఎక్కితే ఇంతవరకు రాలేదు. ఎటువంటి కూడా పరీక్ష చేయలేదు, ఎలాంటివి కూడా చూడట్లేదు. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. గ్రామ పంచాయతీ కార్యదర్శి కూడా ఎటువంటి నిధులు మాకు సప్లై చేయట్లేదు. ఏదైనా చెప్తే కోపాలు తాపాలు ఏదైనా ఉంటే మళ్ళీ వాళ్ళకి ఏదో ఒక ఇబ్బంది జరుగుతుందండి. మీరు ఎట్లయినా చేసి